నీకేమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. చెప్పండి, నీకేమి కావాలో నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీకేమి కావాలో సంఘ కాపరికి తెలియకపోవచ్చు, నీకేమి కావాలో నీ భర్తకు తెలియకపోవచ్చు, నీకేమి కావాలో నీ భార్యకి తెలియకపోవచ్చు, మీకేమి కావాలో మీ యజమానికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం ఆయన మనల్ని రక్తములో కడిగాడు కాబట్టి, ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన రక్తములో కడగబడిన బిడ్డలం కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులు కాబట్టి, వాక్యాన్ని విని భయభక్తులుగా నడుచుకునే వ్యక్తులు కాబట్టి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ తండ్రికి ఏమి కావాలో తెలియను. ఒకసారి యేసు ప్రభు శిష్యులు పిలిచి 12 మంది పిలిచి, పేతురు, నువ్వు, తోమా, యాకోబు, ఆంద్రేయ, యోహాను, నువ్వు, మరొక వ్యక్తి కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళండి అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, వెళ్ళమన్నాడైనా మళ్ళీ వచ్చేది చెప్పలేదైనా, మరి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలో చెప్పులు అరిగిపోతాయని ఒక జత చెప్పులు పట్టుకున్నారు. ఎవరో ఒక జత చెప్పులు రెడీగా పెట్టుకున్నారు. తర్వాత సంచి కూడా తీసుకున్నారు. బ్యాగ్, ఏ బ్యాగ్ చెప్పండి, ఎక్కడికైనా వెళ్తే కనుక ప్రార్థన చేస్తే ఎవరైనా కానికిస్తారేమని బ్యాగ్ కూడా తీసుకున్నారు. అప్పుడు యేసయ్య అంటారు, చెప్పులేంటి అంటే, అదే అయ్యా, అప్పుడు మరి మాకు గాడిదలు లేవు కదా, గుర్రాలు లేవు కదా, బైకులు స్కూటీలు లేవు కదా, కారులు లేవు కదా, మరి నడుచుకుంటూ వెళ్ళాలి, నెల రోజులు నడిచేసరికి చెప్పులు అరిగిపోతాయి కదా, అందుకని ఎక్స్ట్రా చెప్పులు తీసుకున్నామంటే, మరి ఈ సంచి ఎందుకు అంటే, ఎవరన్నా ఎదిస్తే మరి ఎక్కడ పెట్టుకోమంటావయ్యా, మరి జేబులో పట్టావు కదా, అందుకే సంచి తీసుకున్నాం అన్నారు. అప్పుడు అంటారు ప్రభు, మీరు చెప్పులు తీసుకెళ్ళొద్దు, చెప్పండి, సంచి తీసుకెళ్ళొద్దు, మీరు వెళ్ళండి, మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను.